హలో గాయ్స్, వెల్కమ్ టు డే 2 వ్లాగ్ ఆఫ్ అవర్ గోవా సిరీస్. ఈ వ్లాగ్లో సౌత్ గోవా టూర్ చూపించబోతున్నానండి. సౌత్ గోవాలో ఏమేం బీచెస్ ఉన్నాయి, నార్త్ గోవా నుంచి ఎలా ట్రావెల్ చేశాము, ఎంత ఛార్జ్ అయింది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చూడకుండా ఉంటే చూడండి. అది వ్లాగ్ 1 గోవా సిరీస్తే. అది హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్, క్యాబ్స్ అవన్నీ ఉంటాయి, హోటల్ డీటెయిల్స్ అన్నీ. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అండ్ ఆల్సో డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, వీడియోలో చెప్పిన అన్ని డీటెయిల్స్ కూడా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా మేము నార్త్ గోవాలో రూమ్ తీసుకున్నామండి. సో నార్త్ గోవా నుంచి సౌత్ గోవా రీచ్ అవ్వడానికి నియర్లీ 40 to 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో ఈ ఎండల్లో అంత డిస్టెన్స్ స్కూటీ మీద కష్టం. సో మేము క్యాబ్ హైర్ చేసుకున్నాము. సో క్యాబ్ వచ్చేసి నార్త్ గోవా నుంచి మాకు 5100 రూపీస్ ఛార్జ్ చేశారండి. సో ఎక్స్ట్రీమ్ సౌత్ దాకా తీసుకొని వెళ్తామన్నారు. సో మేమే ప్రిఫర్ చేయలేదు, కిడ్ ఉండడం వల్ల తను ఎంత చేయగలడో తెలియదు కాబట్టి. మీకు కనుక ప్లెజెంట్ బీచెస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సౌత్ గోవాలోనే స్టే చేయమని సజెస్ట్ చేస్తాను నేనైతే. మేమైతే నార్త్ గోవాలో ఫ్లో ఎక్కువ ఉంటుంది, షాపింగ్కి బాగుంటుంది అని మేము నార్త్ గోవాలో రూమ్ తీసుకున్నాము. ఈ వీడియోలో మీరే చూడండి, ఆఫ్టర్నూన్ మంచి ఎండ టైం ఇది. ఈ టైంలో ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడండి. అసలు ఇన్ని ట్రీస్, అసలు ఈ బీచ్ అయితే అసలు చాలా చాలా బాగుంది. నాకైతే కొంచెం ఇంచుమించు అండమానే గుర్తొచ్చింది అనమాట. ఇంచుమించు అంటున్నా, ఎగ్జాక్ట్లీ అని అనట్లేదు నేను. ఈ సేమ్ డేనే మేము డాల్ఫిన్ వ్యూ పాయింట్ కూడా రీచ్ అయ్యామండి. అది బోటింగ్లో అవుతుంది. అది యాక్చువల్లీ నార్త్ అండ్ సౌత్ గోవాకి ఇన్ బిట్వీన్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది. కోకో బీచ్ ఏరియాలో వస్తుంది అది. మేమైతే కోకో బీచ్ నుంచి వెళ్ళాము. ఇంకా చాలా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయంట డాల్ఫిన్ వ్యూ పాయింట్కి. అది వచ్చేసి ఎంట్రీ ఫీ వచ్చేసి 350 రూపీస్ తీసుకున్నారండి డాల్ఫిన్ దానికి. ఈ ఎండకి డాల్ఫిన్స్ కూడా భయపడినట్టున్నాయి. చాలాసేపు సర్చ్ చేశారు డాల్ఫిన్స్ కనపడడానికి. బట్ లక్కీవి మాకు ఒక 5 to 6 కనిపించినాయి అంతే. ఇంకా ఒక 10 సెకండ్సే కనిపించినాయి అవి కూడా. ఇంకా చూసేసాము. ఇంకా బోట్ రివర్స్ చేసేసారు. మళ్ళీ ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే దింపేస్తారు కోకో బీచ్ పాయింట్లో. సో ఇందులోనే ఈ ప్యాకేజ్లోనే మాట్లాడేసుకున్నాం మేము అది కూడా. అండ్ ఆల్సో ఇక్కడ మీకు వాటర్ యాక్టివిటీస్, బోటింగ్ అవన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని బీచెస్లో ఉన్నాయి, లైక్ పారాసైలింగ్, స్కూబా డైవింగ్ అన్నీ. అండ్ మోర్ ఓవర్ బోటింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. జెట్ స్కీ మీకు తెలుసు కదా, ఇంకా వాటర్ రైడ్స్ మొత్తం ఉన్నాయి. ప్యాకేజెస్లో ఉన్నాయి, ఇండివిజువల్గా కూడా ఉన్నాయి. ప్రైసెస్ అనేది డిఫర్ అవుతున్నాయండి, వేరీ అవుతున్నాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు మాట్లాడుకుంటే వాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడం నయము. ఈ ప్యాకేజెస్ తీసుకుంటే ఫెచ్చింగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే మాత్రం ఫుడ్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చాలా వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఈ టైం గోవా విజిట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ టైం అసలు వెజ్ హోటల్సే అసలు ఎక్కడో ఒక చోట అన్నట్టు కనిపించినాయి. ఇప్పుడైతే అసలు ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క లేన్కి 2 నుంచి 3, 2 మ్యాక్సిమం 2 కన్నా 3 కన్నా ఎక్కువే మీకు కనిపిస్తాయి. మీరు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కాకుండా మీ ఓన్ వెహికల్స్లో వచ్చుంటే కనుక గోవాకి, మీరు అక్కడి నుంచి కర్ణాటక కూడా విజిట్ చేయొచ్చండి. దగ్గర అవుతుంది. హార్డ్లీ 100 to 150 కిలోమీటర్స్ అంతే. ఫేమస్ టెంపుల్స్ అవి గోకర్ణ అవన్నీ కూడా, మురుడేశ్వర్ విజిట్ చేసుకోవచ్చు. సౌత్ గోవా నుంచి కొంచెం తక్కువ డిస్టెన్స్లోనే మీకు కనిపిస్తాయి. అంటే అదే హైవే మీదనే మనం బీచెస్కి అన్నిటికీ వెళ్ళేది కూడా. ఇవే అండి మేము విజిట్ చేసిన 4 బీచెస్. మీరామార్ బీచ్, కోల్వా బీచ్, బటర్ఫ్లై బీచ్, బెనోలిం బీచ్. ఈ సౌత్ గోవాలో ఈ 4 అండ్ డాల్ఫిన్ రైడ్. ఇవన్నీ ఒక 1 డేలో ఫినిష్ చేసాం. మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయ్యాం, ఈవినింగ్ 7 కల్లా మళ్ళీ రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఒక టెంపుల్కి అండ్ 2-3 చర్చెస్కి కూడా మేము విజిట్ చేసామండి. కానీ మా చిన్నోడు అసలు అక్కడ ఉండడానికే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంతసేపటికి బీచ్ 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 అని గోలా చేసేసాడు. అందుకే అవేమీ రికార్డ్ చేయలేదు, జస్ట్ ఫొటోస్ వరకు దిగేసి వచ్చేసాము అక్కడ. మనకి ఆన్ ది వేలో మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. పోర్చుగీస్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. ఆ కన్స్ట్రక్షన్స్ని ఏమీ మన గవర్నమెంట్ డ్యామేజ్ చేయలేదు. చూడటానికి కూడా సేమ్ అట్లానే చాలా బాగున్నాయండి లొకేషన్స్ మాత్రం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో రిటర్న్ ఫార్మాట్లో కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చండి.
ఈ సిరీస్ ఫ్యామిలీగా ఎవరన్నా వస్తుంటే మాత్రం వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి, బ్యాచిలర్స్గా కన్నా. ఎందుకంటే మేము లాస్ట్ టైం గోవా విజిట్ చేసిన దానికి ఈ టైం విజిట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు మేము కిడ్తో రాలేదు, అప్పుడంతా మ్యాక్సిమం నార్త్ గోవాలోనే ఉన్నాము. అదే ఎక్స్ప్లోర్ చేయడము, అదే ఎంజాయ్ చేయడమే సరిపోయింది మాకు అసలు. పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ ఇష్టపడే వాళ్ళైతే కనుక అన్డౌటెడ్లీ సౌత్ గోవానే రండి. నేను కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే కనుక ఈసారి సౌత్ గోవాలోనే స్టే చేద్దాం అనుకుంటున్నాను. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్లేసెస్. ఈ మిరామార్ బీచ్లో అయితే సీషెల్స్ అసలు బాగా వచ్చేసినాయండి షోర్కి. అసలు ఒకటి నుంచి ఒకటి భలే వేరీ అవుతున్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చేసినాయి. పిల్లలందరూ అయితే అన్నీ కలెక్ట్ చేసుకొని శాండ్తో టవర్ కట్టేశారు అసలు. అంతే అండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదంతా సౌత్ గోవా. రేపటి వ్లాగ్లో వచ్చేసి నార్త్ గోవా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఏమేం బీచెస్ ఉంటాయి, ఏమేం ప్లేసెస్ విజిట్ చేయొచ్చు నార్త్ గోవాలో, వన్ డేలో ఏమి కవర్ చేయొచ్చు, మేమేమి చేసాము అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టే సేఫ్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.